ఏంటయ్యా కొత్తగా వాడి స్వీట్ ఇచ్చి పంపిస్తున్నారు? ఆ త్రిపురుణ్ణి అనుభవించడానికి 2-3 ప్రయత్నాలు చేశానురా, ఏది వర్కౌట్ కాలేదు. అందుకే ఈ రాత్రికి ఎలాగైనా ఆ త్రిపురుని పొందాలని ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేశారయ్యా? ఆ తింగరి బాలాగారు తీసుకెళ్తున్న హల్వాలో మత్తు కలిపా. వాడి ఇంటికి వెళ్ళగానే భోజనం చేస్తాడు, చేశాక హల్వా తింటాడు, తిన్న కాసేపటికే హాయిగా నిద్రపోతాడు. ఆ తర్వాత ఆ త్రిపుర సంగతి నేను చూసుకుంటాను. మీకు 2 మూరలు కావాలా? ఇస్తా ఉండండి. అమ్మమ్మ గారు, ఇదిగోండమ్మా దేవుడి పూలు. త్రిపురకు కూడా ఇచ్చావా అమ్మా? త్రిపురకిమ్మని బాలాకిచ్చి పంపించానమ్మమ్మ గారు. ఓ సరే. ఇంకా బాలా, ఏంటవ్వా? ఇందాక పూలమ్మే అమ్మాయి త్రిపురకిమ్మని నీకు పూలిచ్చిందంట కదా, ఆ పూలెయ్యి. ఆ పూలు లేవు. లేకపోవడమేంటి? ఆ పూలు నేను తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. వేరే వాళ్ళకి ఇవ్వడమేంటి బాలా? పెళ్ళం కోసం తీసుకున్న పూలు పెళ్ళానికే తెచ్చివ్వాలి, అంతేగాని అవి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగా? మరి వాళ్ళేంటి అలా చెప్పారు? ఎవరు వాళ్ళు? ఏం చెప్పారు? అదే ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఎర్రిబాబు, వాడు ఆ పూలు ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఫీల్ అవుతారు అని చెప్పాడు. అందుకే నేను ఆ పూలు వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఆ ముదనష్టపోడు నిన్ను ఏడిపించడానికి అలా చెప్పుంటాడు. అవునా? ఇంకోసారి అలా చేయకు. అలాగే అవ్వా, నాకు తెలియదు కదా, అందుకే వేరే ఆవిడకి ఇచ్చేసాను. బయట వాళ్ళ మాటలు నమ్మకు, సరేనా? అలాగే అవ్వా. సుందరి, ఐఎమ్ వెరీ సారీ సుందరి. నీకు పూలు తీసుకున్నాను, కానీ ఆ ఎర్రబాబు ఏదో చెప్తే నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకెప్పుడు అలా చేయనే? పర్లేదులేండి, బయట వాళ్ళ మాటలు మీరు వినొద్దు. అలాగే సుందరి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, అన్నం పెడతా. భోంచేసిన తర్వాత తింటే బాగుంటుందని చెప్పాడుగా, అప్పుడే తిందాం. ఏంటండి ఆ స్వీటు? సుందరి, ఇది నాకు ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఎర్రిబాబు ఇచ్చాడు, భోంచేశాక తినమన్నాడు. నేను ఈ స్వీట్ని దాచుకొని భోంచేశాక తింటాను. మీరేమో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అటు పక్కన వీళ్ళేమో ఊరు కాని ఊళ్ళో, ఆ పల్లెటూళ్ళలో కటిక పేదరికాన్ని అనుభవిస్తూ నా బాల ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదండి. అయినా సరే నాకు నా కోడలి మీద నమ్మకం ఉంది. త్రిపుర బాలాన్ని ఎప్పటికైనా మారుస్తుందని నాకు తెలుసు. కాకపోతే ఫణి విషయంలో త్రిపుర చెప్తుంది ఎంతవరకు నమ్మాలో. వీటన్నిటికీ కారణం ఫణి వాళ్లే అంటే ఎలా నిర్ధారణకి రావాలో నాకు అర్థం కావడం లేదు. మా నాన్న చంపింది మనమేనని మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ రోజు ఆ త్రిపుర బాల చస్తేని మనకే సమస్య ఉండదు. నాన్నని చంపింది మీరా? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నీ అంతు చూస్తాను. నానా, వాసు,
ఏంటి యశోదా, బాధపడితే కష్టాలు పోతాయా? సమస్యలన్నీ తీరాలంటే సరైన సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. బావగారికి ఏదో అయినట్టుంది, రావే. బా అత్తయ్య, అయ్యో నా మాట వినండి. ఏంటి, బావగారు బానే ఉన్నారు కదా? అదేంటత్తయ్య, మావయ్య గారు నిక్షేపంగా కళ్ళు తెరుచుకొనుంటే? అంటే నా ఉద్దేశం అది కాదే. రాత్రి ఈ సమయంలో అందరూ ఇక్కడికొస్తే బావగారికి ఏదైనా సీరియస్ అవుతుందేమో అని అనుకున్నానే. వాసుకి, ముందు మాట్లాడడం బాగా నేర్చుకో. అమ్మా, దాని మాటలేం పట్టించుకోవద్దు. దానికి భగవంతుడు నోరిచ్చి పెద్ద తప్పు చేశాడు. ఒరే అనంత్, వాసు లేచి నడవడానికి మనం ఏం చెయ్యాలిరా? ప్రపంచంలో ఇంతమంది డాక్టర్లున్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ లేదా? ఇక మాట్లాడలేడా? లేచి ముందులాగా నడవలేడా? చెప్పురా అనంత్, చెప్పు. లేదు నానమ్మా, నేను ఎంక్వైరీ చేశాను. ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఉన్నారని తెలిసింది. యాక్చువల్గా ఆయన యుఎస్లో ఉన్నారంట. 1 వీక్లో ఇండియాకి వస్తారంట. వచ్చిన తర్వాత డాడీని అక్కడికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా క్యూర్ అవుతారని మా ఫ్రెండ్ చెప్పాడు. కొంచెం త్వరగా పని చూడరా. ఓకే మా. చాలా మంచి విషయం చెప్పావురా. వాసు కోలుకుంటే అంతకంటే కావలసింది ఏమీ లేదు. ఏమండి, భోజనం చేస్తారా?